అదిగదిగో క్రీస్తుని స్వరము తీయగనాలో వినబడుతున్నది. స్వరములు విన్నా శిల హృదయం నవనీతమై పొంగును మరుక్షణం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనస్సు కలబోస్తే తెరుస్తుంది హృదయ ద్వారం. హృదయంతో మరో హృదయం మృదువుగా మాట్లాడుకుంటే సహృదయత కలుగుతుంది. సహృదయం సత్స్పందన స్పర్శలలో పరిపూర్ణ చెందుతుంది. సహృదయం పరిపూర్ణ స్పర్శలలో సత్స్పందనలలో పరిపూర్ణత చెందుతుంది. నవ ప్రేరణ జనియిస్తుంది. ప్రేరణ ఉజ్జీవనతో పరిశుద్ధత జనియిస్తుంది. పరిశుద్ధమైన తేజస్సులో పరలోక ప్రపంచంలో ప్రహస్య కరుణ కృపావరమున్ ప్రేమ ప్రజ్వరిల్లుతుంది. ప్రేమ అనే ద్విఅక్షరం పరమ పొడమిన్ కదలింప చేసి పశుల తొట్టెలో పరుండెను, పాల వెల్లై వికసించెను. అది పశుల తొట్ట, ప్రభు కృపాసనం. అది పశుల తొట్ట, దేవుని మహిమ కృపాసనం. అది పశుల పాక, పరలోక సాంద్రశాల. అది పరలోకశాల, పరమదూత గణ సాంద్రశాల. వర్ణింపతరమా సంభ్రమంత పరలోక బాష్ప కవికి తప్ప. ప్రభు ప్రేమ తత్వ జనన వాణి గణగణమను గంటలతో క్రిస్మస్ రావములతో సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ మహాఘనత ప్రభావముతో పరమ నుండి పొడమి వరకు కరుణ కిరణ కిన్నెరలతో ధరణి పులకించిపోగా, కరుణ కిరణ కిన్నెరలతో తరుణాన ధరణి పులకించిపోగా, కన్యమరియ ముద్దాడెను, కన్యమరియ శిశువాయెను. పొడమి తల్లి పులకరించెను. ప్రభు ప్రేమతో, క్రీస్తు ప్రేమతో జగతి నిండెను. ఆ క్రీస్తు ప్రేమ ద్విఅక్షరం నిన్ను నన్ను ఒకటిగా చేసి ఎంతగానో ప్రేమించెను. ఎంతగా అనగా ఎంతగానో ప్రేమించెను, లోకమునే ప్రేమించెను. ఎంతగానో ప్రేమించెను, ఎంతగానో ఎంతెంత అనగా ఆకాశ భూమి వ్యవధి కన్నా, తూర్పు పడమరల కన్నా తన ప్రాణముని ఇలబెట్టగా, తను పొడమిపై పవళించగా, తను పొడమిపై ఉదయించెను. హల్లెలూయ హల్లెలూయ శిలువ తాల్పి మహిమ రూపం. హల్లెలూయ హల్లెలూయ శిలువ తాల్పి మహిమ రూపం శిశువుగా ఇలా ఉదయించెను. బాలునిగా భగవత్ రూపం గొల్ల జ్ఞానులు స్తుతి నొందెను. నర గొర్రెల కాపరి అయి నరులకు నెమ్మదినిచ్చెను. హల్లెలూయ హల్లెలూయ సర్వోన్నత మహిమోన్నత యెహోవ పుత్ర తేజోన్నత దివ్య తేజ మేరీ సుత యెహోవ తనయ. ఇదే మా క్రిస్మస్ హృదయాంజలి. ఇదే మా ప్రేమ సుమాంజలి, క్రిస్మస్ సుమాంజలి. ప్రభునామున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. దేవుని ప్రియమైన సంగమా, అనేక క్రిస్మస్ నుండి దేవుడు మనలను మరి ఈ విధంగా ఆయన కాచి కాపాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఈనాటి మరి ప్రత్యేకంగా క్రిస్మస్ ఆరాధన అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని ప్రియమైన సంగమా, ఈ క్రిస్మస్ ఆరాధన మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము మూలవాక్యం చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని స్తోత్రం నాయన. గొంతు నాది కానీ స్వరం మీది, మాటలు నావి కానీ భావం మీది. మీ ఆత్మ ప్రోక్షణను ప్రేక్షకుల పైన మా పైన ఉంచి నీ యొక్క పరిశుద్ధాత్మ మహిమను
సర్వోన్నత స్థలముల నుండి ప్రభా ఈ భూలోక ప్రజలందరికీ పంపి నీ వాక్యమును బోధించమని మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన సంగమా, క్రిస్మస్ ఆరాధన, ఈ క్రిస్మస్ ఆరాధన అనగా ఏమి? తొలి క్రిస్మస్ ఈ ఆరాధనతోనే, ఆరాధనా భావంతోనే జరుపుకునేవారు. నిరాడంబరత్వంగా తొలి క్రిస్మస్ జరుపుకునేవారు. ఆ యేసుక్రీస్తుని నిరాడంబరంగా అంగీకరించారు. తొలి క్రిస్మస్, తొలి దినాలలో నిరాడంబరంగానే జరుపుకునేవారు. రాను రాను క్రిస్మస్, నిరాడంబర క్రిస్మస్ నుండి ఆడంబరంగా దేవుని మహింపరిచే విధంగా, ఘనపరిచే విధంగా ఆ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తు జయంతి అని కూడా ఒక అర్థం. క్రీస్తు జయంతి అంటే ఒక విశిష్టమైన ఆరాధన. క్రీస్తు జయంతి అంటే ఒక విశిష్టమైన ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? భయము ప్లస్ భక్తి ప్లస్ పూజ్యము ఈజ్ ఈక్వల్ టు ఆరాధన. భయము ప్లస్ భక్తి ప్లస్ పూజ్యము ఈజ్ ఈక్వల్ టు ఆరాధన. నన్ను అడిగితే ఆరాధనా సామాగ్రి వేరు, పూజా సామాగ్రి వేరు. క్రీస్తును పూజించారు, క్రీస్తును ఆరాధించారు. పూజించుట, ఆరాధించుట ఇంచుమించుగా రెండు ఒకలేగన ఉన్నా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మొదటిగా జ్ఞానులు ఈ ఆరాధన జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఆరాధనా సామాగ్రి వేరు, పూజా సామాగ్రి వేరు. పూజా సామాగ్రి అంటే మనం చూస్తుంటాం, కొవ్వొత్తులు, అగరవత్తులు, సాంబ్రాణి, ఈ కొబ్బరికాయలు, ఇవన్నీ ఈ పూజా సామాగ్రిగా దేవాలయాల దగ్గర చూస్తున్నాం. కానీ పూజా సామాగ్రి కంటే విలువైనది ఆరాధనా సామాగ్రి. అది హృదయం, మనస్సు, పవిత్రత, పరిశుద్ధత, ఏక హృదయము, లగ్నమైన హృదయం, దేవుని యందు ఏక హృదయం కలిగి, పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కలిగి ఉన్నవే మరి ఆరాధనగా మనం చెప్పచ్చు. ఆరాధనా సామాగ్రికి మొదటగా హృదయం కావాలి, మనసు కావాలి, ఏక లగ్నం కావాలి. మరి ఆయన యందు తప్ప ఇంకేదును దృష్టి, ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ క్రీస్తు తప్ప మరొకటి కలిగి ఉండకూడదు. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మొదటిగా ఆరాధన జరుపుకున్న వారిలో నక్షత్రకోటి, రెండవది దూతగణము, మూడవది తూర్పు దేశ జ్ఞానులు, నాలుగవది గొల్లలు, అలాగే ఐదవది యోసేపు మరియలు, ఆరవది హన్నా ప్రవక్తిని, ఏడు సుముయేలు అను ఒక ప్రవక్త, అలాగే ఇంకా పండితులు, పామరులు. ఈ విధంగా మనము ఒక 10 గ్రూపులుగా మనము తొలి ఆరాధనలో జరుపుకున్న వారిని మనం చూస్తున్నాం. నక్షత్రకోటి, దూతగణము, తూర్పు దేశ జ్ఞానులు, గొల్లలు, పండితులు, యోసేపు మరియలు, హన్నా ప్రవక్తి, ఈ భక్త శిఖామణి అయిన సుమియోను, వీళ్ళందరూ దేవుని మరి మొదటిగా ఆరాధించారు. వీరందరి ఆరాధనలో సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ, భూలోకములో ఆయనకైన ఇష్టులైన ప్రజలలో ఈ తొలి ఆరాధన జరిపిన వారిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానులు ఆరాధించారని చెప్తున్నాం. అసలు ఆరాధన అంటే 3 భాగాలు, ప్రత్యేకమైన భాగాలు ఉన్నవి. ఆరాధన అనగా ఏమిటంటే అన్వేషణ. ఆరాధన అనగా అన్వేషణ, ఆరాధన అనగా సాగిలపడుట, ఆరాధన అనగా సమర్పణ, ఆరాధన అనగా మరి అంటే సమర్పణ అనగా అర్పణలు ఇచ్చుట, సమర్పణ, ఆరాధన అనగా పరివర్తన. ఇక్కడ 4 భాగాలు మనం చూస్తున్నాం. ఆరాధన అంటే అసలు అన్వేషణ. మొదటగా ఆరాధన ఈజ్ ఈక్వల్ అన్వేషణ. అన్వేషణ అంటే క్రీస్తుని వెదకుట. అన్వేషణ మొదటిది అన్వేషణ, 2 సాగిలపడుట, ఆరాధన అంటే సాగిలపడుట, 3వది ఆరాధన అంటే సమర్పణ, ఆరాధన అంటే 4వది పరివర్తన. ఈ 4 భాగాలు కలిపితే ఆరాధన. ఈ 4 భాగాలు కలిపితే క్రీస్తును పూజించుట. క్రిస్మస్ అంటే ఈ 4 లేనిదే క్రిస్మస్ కానే కాదు. అన్వేషణ, సాగిలపడుట, సమర్పణ, పరివర్తన, ఈ 4 లేనిదే క్రిస్మస్ కానే కాదు. క్రీస్తును ఆరాధించేవారు ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిగా ఆరాధన అంటే అన్వేషణ అని అనుకున్నాం. అన్వేషణ అనగా ఏమిటి? క్రీస్తును జ్ఞానులు
తూర్పు దేశ నక్షత్రము ఎక్కడ, తూర్పుని ఉదయించిన నక్షత్రం ఎక్కడ ఉందో, యూదుల రాజు ఎక్కడ అని క్రీస్తును అన్వేషిస్తూ, నక్షత్రాన్ని అన్వేషిస్తూ, నక్షత్రం ద్వారా క్రీస్తును అన్వేషిస్తూ, క్రీస్తుని వెదకుతూ వచ్చారు. అన్వేషణ అంటే వెదకుట. జ్ఞానులు మొదటగా క్రీస్తుని వెదకారు, జ్ఞానులు నక్షత్రాన్ని వెదకారు. తర్వాత రాజులకు రాజైన ప్రభువును, క్రీస్తుని వెదకారు. మరి ఆ క్రీస్తుని వెదకటమే అన్వేషణ. దీనికి ముందు ఈ ప్రవక్తల యొక్క లేఖనాలను అన్వేషించారు. జ్ఞానులైన వారు లేఖనాలను అన్వేషించారు, నక్షత్రాన్ని అన్వేషించారు. అలాగే ప్రభువు ఎక్కడ పుడుతున్నాడని ప్రభువుని అన్వేషిస్తూ హేరో దగ్గరకు వచ్చి క్రీస్తుని వెదకారు. అన్వేషణకి వెదకుట. దేవుని ప్రియమైన సంగమా, వెదకుడి మీకు దొరకబడును. వారు దేవుని కనుగోవాలని వెదకారు, వాళ్ళు కనుగొన్నారు. ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి తట్టారు, కనుగొన్నారు. దేవుని ప్రియమైన సంగమా, తర్వాత ఆయన పూజించారు, ఆరాధించారు. ఇది క్రిస్మస్ ఆరాధన. నిజమే, యెరూషలేము పండుగలో, వేదశాస్త్రుని ఇష్టాగోష్ఠిలో మరి అక్కడ ఈ జ్ఞానులు వెదకారు. దూతలు వెదకలేదు. దూతలకు తెలుసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టి ఉన్నాడని, వాళ్ళ శుభవర్తమానం తెలియజేశారు. వెదకిన వారిలో మొదటిగా క్రీస్తుని వెదకిన వారిలో జ్ఞానులు క్రిస్మస్ కాలంలో ఉన్నారు. వారు లేఖనాలను వెదికారు, నక్షత్రాన్ని వెదికారు, క్రీస్తుని వెదికారు. మరి మన కాలంలో, మన పండుగల కాలంలో దేని వెతుకుతున్నావు? లాంఛనాలను వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్టలను, నగలను, లేకపోతే అనేక రకాలైన క్రిస్మస్ బహుమతులను వెతుకుతూ ఉన్నాం. కానీ నిజంగా క్రీస్తును అన్వేషిస్తున్నామా? క్రీస్తుని వెతుకుతున్నామా? యెహోవా దేవుడు క్రీస్తు నందు మనలను అన్వేషించెను. యెహోవా దేవుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. నశించిన మనలను యేసుక్రీస్తు అనే టార్చ్ లైట్లో, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, ఆ లోకమునకు వెలుగై ఉన్నానని ఆ టార్చ్ లైట్లో, యేసుక్రీస్తు అనే టార్చ్ లైట్లో, యేసుక్రీస్తు అనే వెలుగులో ఏ మూలన పడిపోయి ఉన్నావో, ఏ ఇరుకులో పడిపోయి ఉన్నావో, ఏ చీకటిలో పడిపోయి ఉన్నామో మనము, ఆ పడిపోయిన పాపిని యేసుక్రీస్తు అనే వెలుగులో యెహోవా దేవుడు మనలను ఆయన అన్వేషిస్తున్నాడు. ఒకసారి ఒక మహానగరంలో ఒక తల్లి బిడ్డలు తప్పిపోతారు. తల్లి బిడ్డలు తప్పిపోతే వారి తల్లిని వెతుకుతూ బిడ్డలను వెతుకుతూ తల్లిని వెతుకుతూ బిడ్డలు అన్వేషిస్తారు, బిడ్డలను వెతుకుతూ తల్లి అన్వేషిస్తుంది. ఇలా 3 రోజుల తర్వాత 4వ రోజుని ఒక ప్రాంతంలో ఇద్దరు కలుసుకున్నప్పుడు పట్టరాని ఆనందంతో, ఆనంద బాష్పాలతో ఒకరినొకరు కౌగిలించుకొని వారు ఇంటికి వెళ్ళిపోతారు. సరిగ్గా ఇక్కడ జరిగినది అదే. యేసయ్య మెస్సయ్య మాకు ఎప్పుడు వస్తాడు అనని మానవులంతా యేసుని రాకకై అన్వేషిస్తున్నప్పుడు, ఆ అన్వేషిస్తూ మెస్సయ్య కొరకు అనేక మంది గర్భములను అలాగా వివాహాలు చేసుకోకుండా కన్యకలుగా మిగిలిపోయి అన్వేషించిన వాళ్ళు కొందరు, మెస్సయ్య ఎప్పుడు వస్తాడని అన్వేషించిన వాళ్ళు కొందరు, లోకమంతా ఈ విధంగా ఉన్నారు కొందరు. అయితే అదే సమయంలో యెహోవా దేవుడు మానవులను, తప్పిపోయిన గొర్రెలను వెతుకుతూ వచ్చాడు. గొర్రెల వలె తప్పిపోయిన మానవులను వెతుకుతూ వచ్చాడు. యేసుక్రీస్తు అనే జీవపు వెలుగులో, యేసుక్రీస్తు అనే మార్గములో, యేసుక్రీస్తు అనే వెలుగులో యెహోవా దేవుడు మానవులను అన్వేషించాడు. అది నిజమైన క్రిస్మస్. అన్వేషణ, ఆరాధన అనగా అన్వేషణ. క్రీస్తు యెహోవా క్రీస్తునందు మనలను అన్వేషిస్తున్నాడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు జీవమై ఉన్నాను, నేను లోకమునకు మార్గమునై ఉన్నాను. క్రీస్తు దేవుడు ఆయన చెప్పిన మాటల్లో మనము అన్వేషణ జరగాలి. దేవుని ప్రియమైన సంగమా, మరి మనము దేనిని అన్వేషిస్తున్నాం? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చి ఉండగా నశించిపోయిన పాపి ఇంకా నాశనాన్ని అన్వేషిస్తున్నాడా, లేక పరలోకానికి సంబంధించిన అభివృద్ధిని అన్వేషిస్తున్నాడు? దేనిని మనం అన్వేషిస్తున్నాం? ఇక రెండవది ఆరాధన అనగా సాగిలపడుట. ఆరాధన అనగా సాగిలపడుట. దేవుని ప్రియమైన సంగమా,
ఇక్కడ వాక్యంలో ఇంటిలోనికి వచ్చి పశువుల పాకల దగ్గరకు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వారు సాగిలపడిరి. గొల్లబోయలు సాగిలపడి ఆరాధించారు. అంతకంటే మరి అలాగే జ్ఞానులు వచ్చి సాగిలపడి ఆరాధించారు. ఆరాధన అనగా సాగిలపడుట. సాగిలపాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో. సత్యముతోనూ ఆత్మతోనూ అని పాడాలనిపిస్తుంది. సాగిలపడి మొక్కెదము, సాగిలపడి దేవుని ఆరాధించుట. ఆరాధన అంటే దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటినీ తలంచి ఆయనకు ఆరాధించవలెను. అందుకని నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే ఒక పాట. ఆయనకు ఎంత సమీపంగా మనము ఆరాధిస్తామో ఆయన మనకు అంత దగ్గరగా ఉంటాడు. కనుక దేవుని ప్రియమైన సంఘం, సాగిలపడని జీవితాలు చాలా చూస్తాం. సుఖాసక్తులతో కూడిన ఆరాధనకు అలవాటైపోయాం మనం. సుఖాసక్తులతో కూడిన ఆరాధన ఎంతవరకు సమంజసం? మన కొరకు మోకాళ్ళ మీద ఉండి ఎంతకాలమైందో కొందరికి. మోకాళ్ళ మీద ఉండి ఆరాధించరు కొందరు. ఆరాధనలు నిలబడి ఆరాధించుట, కూర్చుని ఆరాధించుట, చప్పట్లు కొట్టి ఆరాధించుట, ఇవన్నీ ఉన్నాయి పద్ధతులు, కాదట్లేదు. కానీ మోకాళ్ళ మీద ఉండి కూడా ఆరాధించటంలో ఆరాధన ఒక భాగము. యేసుక్రీస్తు మన కొరకు కొండలపైన, కల్వరి ఒలీవ కొండపైన ఆయన మన కొరకు మోకరించి ప్రార్థన చేయలేదా? దేవుని ప్రియమైన సంగమా, మనము దేవుని కొరకు మనము మోకరించగలుగుతున్నాము. ఆయన మన కొరకు ఎన్నిసార్లు తన మోకాళ్ళు మరి ఆ కొండలపైన మరి ఆయన వంచి ఉన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. దేవదూతలు సాష్టాంగ నమస్కారములు చేసి యేసుకు వందనములు అర్పించలేదా? మోకరించలేదా? మరి అందరూ ఆయన కొరకు మరి ఈ విధంగా కెరూపులు సెరూపులు ఆయన కొరకు మోకరించి స్తుతులు అర్పించడం మనం చూస్తున్నాం. కానీ ఆయన బిడ్డలమైన మనము, ఆయన కుమారులమైన మనము ఆయనకు సాగిలపడి ఎంతకాలమైంది? యేసు మన కొరకై మోకాళ్ళ మీద ఉండలేదా? తోమా మోకాళ్ళపై వంగలేదా? ఆయన రిక్తునుగా చేసుకొని మన కొరకు పరలోకము నుండి ఈ భూలోకానికి సాగిలపడి వచ్చినట్టుగా ఆయన రాలేదా? పాపము ఎదుట, లోకము ఎదుట సాగిలపడని జీవితాలు యేసు ఎదుట మోకరించలేవు. పాపము ఎదుట, లోకము ఎదుట సాగిలపడే జీవితాలు యేసు ఎదుట మోకరించలేవు. ఎక్కడ పాపం ఎదుట మోకరించే జీవితాలు యేసు ఎదుట మోకరించలేవు. లోకం ఎదుట సాగిలపడే జీవితాలు యేసు దగ్గర మోకరించలేవు. దేవుని ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపిని క్షమించటానికి వచ్చి ఉన్నాడు. అటువంటి దేవుని సాగిలపడి ఆరాధించుటే అన్వేషణ అనగా ఆరాధన అనగా క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట, ఆరాధించుట. కనుక మొదటిది అన్వేషణ, రెండవది సాగిలపడుట, మూడవది ఆరాధన అంటే అర్పణలిచ్చుట. ఈ అర్పణ అర్పించెదము మా హృదయ కానుకలర్పించెదము, మా హృదయములందు నీ జననంబుకై, మా హృదయములందు నీ జననంబుకై మురిపాలై మా హృదిలో నిదురించగా, క్రిస్మస్ అయి మా ఎదలు ఉదయించగా అర్పించెదము బంగారము వాలే విలువైన జీవితం రారాజువైనా నీకర్పించేదం. బాలయేసువా నరవతారుడా ఇమ్మానుయేలుడా మమ్మేలు దైవమా ఆద్యంతరహితుడా
అమరుడా అర్పించెదం, ఆద్యంత రహితుడా అమరుడా అర్పించెదం, అర్పించెదము అర్పించెదము మా హృదయ కానుకలర్పించెదము, మా హృదయములందు నీ జననంబుకై మురిపాలై మా హృదిలో నిదురించగా, క్రిస్మస్ అయి మా ఎదలో ఉదయించగా అర్పించెదము. ఆ దేవదేవుని బంగారం యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని యెహోవా దేవుడు ఈ లోకములో మన కొరకు అర్పించి ఉన్నాడు. ఆ దేవదేవుని యొక్క ధూప వేదిక అభిషిక్తుడైన క్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారిని ఈ లోకములో ఒక ధూప వేదిక, ఒక నైవేద్యంగా, ఒక బలి అర్పణగా, రాబోయే కల్వరి కొండ మీదకు ఒక బలి అర్పణగా, ఒక ధూప వేదికగా, సాంబ్రానికి గుర్తులాగా ఆయన ఒక ధూప వేదికగా క్రీస్తుని సమర్పించి ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క బోళము క్రీస్తు. ఆ దేవదేవుని యొక్క ఆరోగ్యదాత క్రీస్తు. ఆ క్రీస్తుని దేవదేవుడు మనకు ఈ లోకానికి అర్పించి ఉన్నాడు. అంటే యేసే దేవుని యొక్క బంగారము. ఆ బంగారం లాంటి విలువైన మనస్సులను మనము దేవునికి అర్పించాలి. యేసే ఒక ధూప వేదిక. క్రీస్తును పోలిన పరిమళాలు మనము దేవునికి అర్పించాలి. యేసే విశ్వశాంతి ఆరోగ్య దాత. అటువంటి ఆరోగ్య దాత ఒక బోళమును పోలి ఉన్నాడు గనక మనము కూడా మిర్రాను పోలిన చేదైన జీవితం, ఒక అర్పణ జీవితము, హతసాక్షులు పోలిన హతసాక్షి జీవితము, త్యాగముతో కూడిన బోళము వలె మన జీవితాలు క్రీస్తుకు అర్పించాలి. మన ప్రార్థన సాంబ్రాణి వలె అక్కడకు పరలోకానికి చేరినట్లుగా మన జీవితాలు పరిమళ జీవితాలు అర్పించాలి. మన హృదయము, మన జీవితము బంగారం లాంటి జీవితం లాగా, బంగారం లాంటి మనసు, బంగారం లాంటి హృదయాన్ని దేవునికి అర్పించాలి. అది అర్పణ. ఆరాధన అంటే అర్పణ. అర్పణలు ఇచ్చుట ఆరాధన. దేవునికి ఈ మూడు ఇవ్వకపోతే ఇది నిజమైన క్రిస్మస్ కానే కాదు. మనం కూడా దేవునికి. ఇక మరొకటి, ఆరాధన అంటే పరివర్తన. ఆరాధన అంటే పరివర్తన. ఆరాధన అంటే అయిపోయిందా, ఇక పాతదారేనా, పరివర్తన లేకుండా? దేవుని ప్రియమైన సంఘం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత బోధింపబడిన వారై, దేవుని చేత బోధింపబడిన వారై, వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరి యొక్క మార్గమున, పాత మార్గమున కాకుండా మరి యొక్క మార్గమున వెళ్ళటమే క్రిస్మస్లో ఉన్న మహత్తు. పాతది విడిచి కొత్త మార్గంలో వెళ్ళటం. ఆరాధన అయిపోయింది, ఇక పాతదారైనా కాదు. క్రిస్మస్ అయిపోయింది, ఇక ఎప్పటిలాగానే కాదు. పాత జీవితాలు కాదు, కొత్త జీవితాలు. ఇది సత్యమైన ఆరాధన. దేవుని దగ్గరకు ఈ విధముగా వెళ్ళటమే సత్యమైన ఆరాధన. జ్ఞానులు తిరిగి హేరోదు యొద్దకు వెళ్ళలేదు, మరి ఒక మార్గంలో వెళ్ళారు. పాత మార్గంలో కాదు, కొత్త మార్గంలో లేరు. ఇదే క్రిస్మస్ మహత్తు. ఈ క్రిస్మస్ మహత్తు మనకు ఏమి లభించింది? మారిన బ్రతుకులు ఉంటే క్రిస్మస్ మహత్తు, మారిన నూతన కాంతి ఉంటే క్రిస్మస్ మహత్తు, మారిన వినూతన సమర్పణ ఉంటే క్రిస్మస్ మహత్తు, యేసు పరమైపోయిన హృదయాలు ఉంటే క్రిస్మస్ మహత్తు. ఇదే మరి ఒక మార్గం, ఇదే నూతన మార్గం. ఆ నూతన మార్గమే క్రీస్తును పూజించుట, ఆ నూతన మార్గమే క్రీస్తును ఆరాధించుట. ఆయన అడుగుల జాడల్లో ఈ విధంగా ఆరాధించి క్రీస్తును పూజించిన వాళ్ళు మరి గొల్లలున్నారు, జ్ఞానులున్నారు, దూతలున్నారు, నక్షత్ర కోటి ఉంది, మరి ఎంతోమంది ఇలాగే సుమియోను ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా మరి మన సాక్ష్యం ఎక్కడ? వీళ్ళందరి సాక్ష్యం క్రీస్తును ఆరాధించిన వాళ్ళు ఉంది, మరి మన సాక్ష్యం ఎక్కడ ఉన్నది? అటువంటి క్రిస్మస్ను మనం జరుపుకుందాం. కనుక క్రిస్మస్ అంటే ఆరాధన, ఆరాధన అంటే అన్వేషణ, అన్వేషణ అంటే క్రీస్తుని వెరకుట, అన్వేషణ అంటే ఆరాధన అంటే అన్వేషణ, అలాగే ఆరాధన అంటే సాగిలపడుట, ఆరాధన అంటే సమర్పణ, ఆరాధన అంటే
ఒక నూతన పరివర్తన మార్గము. అటువంటి చక్కని క్రిస్మస్ మనం జరుపుకుందాం. ఇటువంటి క్రిస్మస్ జరుపుకున్నట్టే నిజమైన క్రిస్మస్ పండుగ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు విత్తిన వాక్యాన్ని ఆస్వాదించి కాచి కాపాడుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని స్తోత్రం నాయన. విత్తిన వాక్యాన్ని మీరే ఆస్వాదించి ఫలింపచేయమని, ప్రతి బిడ్డ పైన క్రిస్మస్ నూతన కాంతులు, పరివర్తన జీవితము కలుగు చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.